మోహన్ చిన్నప్పటి నుండి చురుకైన కుర్రోడు. ఆటపాటల్లోనే కాదు, చదువులోనూ నెంబర్ 1 స్టూడెంట్గా ఉండేవాడు. మీ కుర్రోడు మంచి తెలివైన వాడోయ్, కాస్త కష్టమైన పెద్ద చదువులు చదివించు, మంచి స్థాయిలో ఉండి నీకు నీ కుటుంబానికి ఈ ఊరికి గొప్ప పేరు తెస్తాడు మీవాడు అని అంటుండేవారు స్కూల్ టీచర్స్ మోహన్ తండ్రి అప్పారావుతో. అప్పారావు ఆటో డ్రైవరు. బ్యాంకు లోన్లో ఆటో కొనుక్కొని సొంతగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. మోహన్ తల్లి శారదకు బాండెక్స్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. నెలకు 6,000 జీతం. మోహన్ 5వ తరగతి పాస్ అయ్యాడు. ఎక్కడా కోచింగ్కు వెళ్లకుండానే మోహన్ నవోదయ స్కూల్లో సీటు సంపాదించుకున్నాడు. అప్పారావు రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి పనిచేసేవాడు. అతనికి భార్య శారద తోడుగా కూడా కలిసి రావటంతో ఆటో డ్రైవర్ నుండి 10 ఆటోలు ఓనర్ అయ్యాడు. అతని దగ్గర 10-15 మంది ఆటో డ్రైవర్లు డైలీ వెసేజ్ కింద పనిచేసేవారు. మోహన్ నవోదయ స్కూల్లో చదువు పూర్తయింది. ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదువుకొని ఎంట్రన్స్ రాయమని ఎందరూ ఎన్ని చెప్పినా వినకుండా, నేను ఫలానా విద్యా సంస్థలోనే చదువుతాను, అక్కడైతే గణితం బేస్గా ఉంటుంది, ఐఐటి తప్పకుండా కొట్టేయగలనని మంకుపట్టు పట్టాడు మోహన్. కొడుకు కోరిక కాదనలేక తన తలకు మించిన భారమైన ఆ సంస్థలోనే ఇంటర్ను చదివించాడు అప్పారావు. చదువుకి, కాలేజీ ఫీజుకి, పుస్తకాలకి, హాస్టల్కి డబ్బులు కట్టడానికి అప్పారావు అప్పులు చేయటం మొదలుపెట్టాడు. చదువుతూ మోహన్ బాగా ఖర్చు చేయటం, వీకెండ్లో సినిమాలకు వెళ్ళటం, షికారులు చేస్తుండటం వల్ల ప్యాకెట్ మనీయే ఎక్కువగా భారమయ్యేది అప్పారావుకి. మోహన్ ఇంటర్ పూర్తయ్యేసరికి అప్పారావు 3 ఆటోలు అమ్ముకోవాల్సి వచ్చింది. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. మోహన్ అందరూ అనుకున్నట్టుగానే ఖగగ్పూర్ ఐటీలో సీటు వచ్చింది. తండ్రి ప్రోత్సాహంతో మెకానికల్ టెట్ తీసుకున్నాడు మోహన్. ఐఐటిలో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న మాటే కానీ ఏ కార్పొరేట్ సంస్థకు తగ్గట్టు ఖర్చు అయ్యేది అప్పారావు కొడుకు కింద. మోహన్ ఐఐటి పూర్తయ్యేసరికి అప్పారావు మరో 5 ఆటోలు అమ్మేశాడు. నేను చెబితే ఎన్నావు కావు, మనకున్న 10 ఆటోల్లో 8 ఆటోలు అమ్మేశావు. మిగిలిన 2 ఆటోల్లో ఒకటి పాడైపోయింది, మరొకటి నీకు మొట్టమొదటి ఆటో కాబట్టి సెంటిమెంట్లో ఉంచుకున్నావు. ఇదిగో పెనిమిటి, నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న ఈ ఇందిరమ్మ ఇల్లు, ఆ 2 ఆటోలు తప్ప మరేమీ లేదు. ఇప్పటికైనా మేల్కొని ఆడి చదువు అయింది కాబట్టి ఏదైనా ఉద్యోగానికి పొమ్మను, మన పరిస్థితి కుదుట పడుతుందని పోరు పెడుతూ ఉండేది శారద భర్త అప్పారావుతో. కొడుకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మంచి పేరున్న కోచింగ్ సెంటర్లో చేర్పించి సివిల్స్ కోచింగ్ ఇప్పించాడు అప్పారావు. లక్షలు ఖర్చు చేశాడు కానీ మోహన్ మొదటిసారి పరీక్షలో పాస్ అవ్వలేదు. కలెక్టర్ కాలేకపోయాడు. అయినా పట్టు వదలకుండా కొడుకు మీద ఉన్న ప్రేమతో మరిన్ని లక్షలు ఖర్చు చేసి సివిల్స్ కోచింగ్లోనే 2-3 సంవత్సరాలు ఉంచాడు మోహన్ని అప్పారావు. 3వ ప్రయత్నంలో మోహన్ సివిల్స్లో టాపర్ అయ్యాడు. కర్ణాటకలో జాయింట్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. బెంగళూరులో ట్రైనింగ్ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు. అప్పారావు ఊర్లో సంబరాలు చేశాడు. ఊర్లో వాళ్లతో పాటు బంధుమిత్రులను పిలిచి ఇందు ఏర్పాట్లు చేశాడు. మోహన్కి చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. గురుదక్షిణ అంటూ తన తాహతుకు తగ్గ బహుమతులు ఇచ్చి ధన్యవాదాలు తెలిపాడు. మోహన్ ట్రైనింగ్ పూర్తయింది. కర్ణాటకలో ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ ఉద్యోగంలో చేరాడు. కోచింగులు, పరీక్షలు, ట్రైనింగు, ఉద్యోగాల పేరిట మోహన్ చాలా బిజీగా ఉండటంతో సుమారు 5 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులు చూడటానికి కూడా రాలేదు మోహన్. కొడుకు ఉద్యోగంలో చేరాడు, సెలవు తీసుకొని 10 రోజులైనా మన ఇంట్లో ఉంటాడని అనుకున్న అప్పారావు ఆశలు అడియాశలుగానే మిగిలాయి. మోహను పుట్టిన ఊరు రాలేదు. ట్రైనింగ్లో పరిచయమైన అపర్ణనే సివిల్స్ టాపర్ని పెళ్లి చేసుకున్నాడు మోహన్. అపర్ణని ఒప్పించి తల్లిదండ్రులను చూడటానికి మొక్కుబడిగా ఊరు వచ్చాడు మోహన్. చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్న కొడుకు మీద కోపం పడలేదు అప్పారావు.
పెద్ద ఉద్యోగి కదా, వాడికి ఏది మంచో ఏది చెడో తెలుసు కదా, అందుకే వాడిని ఏమీ అనలేనంటూ బంధుమిత్రులకు సమాధానం ఇచ్చేవాడు. శారద మాత్రం కొడుకు తమని మోసం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించి గంభీరంగా ఉండిపోయేది కానీ కొడుకుపై ప్రేమ వల్ల ఏమీ అనేది కాదు. ముక్కుపొడిగా పొడిపొడిగా మాట్లాడుతూ కేవలం 2 రోజులే ఉండి కర్ణాటక వెళ్ళిపోయాడు మోహన్ భార్యను తీసుకొని. కాలగర్భంలో కొన్నాళ్ళు గడిచిపోయాయి. మోహన్ తల్లిదండ్రులకు నెలకు 10,000 రూపాయలు మాత్రమే పంపేవాడు. ఇక ఆటోలు గీటోలు అంటూ నా పరువు తీయకండి, ఇల్లు ఉంది, నేను 10,000 పంపుతున్నాను, ఇక మీ మిగతా జీవితాన్ని హాయిగా గడిపేయండి ఒకరోజు ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి. అమ్మకు బాగా సుస్థి చేసిందిరా. బ్యాండెక్స్ కంపెనీలో పనిచేయటం వల్ల దారం పోగులు, ధూళి, దుమ్ము గుండెల్లో చేరి ఆమెకు టీబీ సోకినట్లు డాక్టర్లు చెప్పారని మోహన్కు చెప్పాడు అప్పారావు. నువ్వు వచ్చిపోనాయనా, మాకున్నది నువ్వు ఒక్కడవే కదా అని అప్పారావు ఫోన్ చేస్తే, ఒక 50,000 రూపాయలు పంపుతున్నాను, వైజాగ్లోని మంచి హాస్పిటల్లో చూపించండి, పర్వాలేదు, నేను ఇల్లు చూసుకొని వస్తానని సమాధానం ఇచ్చాడు మోహన్. 6 నెలలు గడిచింది. డబ్బులు మాత్రమే పంపేవాడు కానీ తల్లిని చూడటానికి వచ్చేవాడు కాదు మోహన్. రోగం ముదటం కన్నా కొడుకు తీరికే మానసిక రోగం ముదిరి శారద కన్నుమూసింది. విషయం తెలిసినా నేను ఢిల్లీలో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, శవాన్ని ఉంచవద్దు, మన ఊరు వాళ్ళు ఒప్పుకోరు, నేను తప్పకుండా రేపు వస్తాను, ఈలోగా జరగవలసిన తంతు పూర్తి చేయండి అని ఫోన్ చేశాడు మోహన్ తండ్రికి. కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో అప్పారావు బంధుమిత్రుల దగ్గర కొడుకుని చులకన చేయకుండా అప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి ఎలా రాగలడు, నేనే తంతు పూర్తి చేస్తానులే అంటూ భార్య అంత్యక్రియలు జరిపించేశాడు. మర్నాడు మోహన్ వచ్చాడు. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో అతి కష్టం మీద ఒకరోజు ఉండి తల్లికి పిండ ప్రదానం 10వ రోజు పెద్ద కర్మకి తమను ఉండాలి బాబు అని పంతులు గారంటే, ఎందుకండి అంత సెంటిమెంటు, 3వ రోజు నేనే పిండ ప్రదానం చేశాను కదా, నేను జిల్లా కలెక్టర్ని, నాకు ఏరే బాధ్యతలు ఉంటాయి కదా, అయినా మా నాన్న ఉన్నాడు, ఆయన చేత 10వ రోజు పెద్ద కర్మతంతో జరిపించండి, ఖర్చులు వెనకాడకొద్దు, గ్రామంలోని అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అంటూ ఒక 50,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. అయినా అప్పారావుకు కొడుకు మీద కోపం రాలేదు. జరిగిందేదో జరిగిపోయింది, పోయిన నా శారద రాదు కదా, వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వెళ్ళనివ్వండి అని కొడుకును సాగనంపాడు అప్పారావు. కాలగర్భంలో అప్పారావు ఒంటరి జీవితాన్ని దుర్భరంగా గడిపాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ మానసిక ఇబ్బంది అతని కొంగదీసింది. కొడుక్కి 2 కొడుకులు పుట్టారు. మనవలు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని ఊరు రమ్మనమని మోహన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. కొడుకు తడిగుడ్డతో పీకలు కోచే రకం అని అప్పుడు అర్థమైంది అప్పారావుకి. శారద ఎంత మొత్తుకున్నా ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని కొడుకుని పై చదువులు చదివించేందుకు ఫలితం అనుమతించక తప్పదు అనుకుంటూ విషయం ప్రాణచేతులు కూడా చెప్పకుండా లోపలే కుమిలిపోయాడు. మోహన్ మిత్రుడు ఊరు సర్పంచ్ సత్యనారాయణుడు పదే ఒత్తిడి చేసి, మీ నాన్న ఒకసారి నీ దగ్గరకు పిలు, మనవల్ని కల్లారా చూచి వాళ్ళతో ఆడుకోవాలని కోరికతో ఉన్నాడని బలవంతం చేయడంతో, అయితే నువ్వు మా నాన్నను బెంగళూరు పంపే ఏర్పాటు చేయి, రిజర్వేషన్ చేయించి ట్రైన్ ఎక్కించేస్తే నేను అక్కడ రిసీవ్ చేసుకుంటానని మోహను కనా కష్టం మీద అనగానే అప్పారావును ట్రైన్ ఎక్కించాడు. అప్పారావుని ఇంటికి తీసుకెళ్ళటానికి మోహన్ ఇంటి మనుషులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అప్పారావు గుండెల్లో పండగ. మనవలను చూశాడు, మురిసిపోయాడు. కానీ చేరిక పరిచయం లేకపోవటం వల్ల వాళ్ళే అప్పారావుకి దూరంగా ఉండేవారు. కొడుకు దగ్గర అప్పారావు 1 రోజులున్నాడు. ఒకరోజు మోహన్ భార్య కావాలనే మోహన్తో గిల్లి కజ్జాలు పెట్టుకొని గొడవ పడింది. ఆ గొడవలో మాట పెరిగి, మీ నాన్న ఇక్కడ ఉండటానికి లేదు, ప్రతి అడ్డమైన వారిని ఉంచడానికి కొంపేమి అనాథాశ్రయం కాదు, మీ నాన్నను ఊరు పంపకపోతే నేను మా పేరెంట్స్ని తెచ్చి ఇంట్లో ఉంచుతాను అంది. నీకు నాకు నచ్చటం లేదు, మనం వేరువేరుగా ఉందాం, నీ తండ్రితో నువ్వు ఉండు, నా పేరెంట్స్తో నేను ఉంటాను అని తీవ్ర స్వరంతో చెప్పింది. మోహన్ భార్య దగ్గర లొంగిపోయాడో కావాలనే నాటకం ఆడాడో తెలియదు కానీ, నేను సుఖంగా ఉండాలంటే నువ్వు మన ఊరు వెళ్ళాలి నాన్న అంటూ తండ్రిని బతిలాడాడు మోహన్. నేను ఈ దగ్గర ఉండిపోవటానికి రాలేదురా, ఏదో కొద్ది రోజులు ఉండిపోదామని పిల్లల్ని చూడాలని వచ్చాను. ఇక నేను వెళ్ళిపోతాను. అక్కడ మన ఇల్లు, మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి.
అక్కడే నాకు బాగుంటుంది. నా గురించి ఆలోచించకు. నువ్వు నీ పిల్లలతో గొడవ పడకు. బహుశా నేను పల్లెటూరు వాడిని కదా, నా వేషం భాష నా మాటలు ఆమెకు నచ్చకపోవచ్చు. నా గురించి దిగులు పడకు. నువ్వు నీ కుటుంబం హాయిగా ఉండండి. మీరు గొడవలు పడితే పిల్లలు బెంగ పెట్టుకుంటారు. అప్పారావు జనరల్ బోగిలో ప్రయాణమైతే కూర్చోటానికి కూడా చీటు దొరక్క, నిద్ర పట్టక కిక్కిరిసిన జనాలతో తొందరగా ఉండేది. కొడుకు భిక్ష వల్ల అప్పారావుకు తడు ఏసీలో చీడు దొరికింది. ఏసీ చల్లదనం వల్ల అప్పారావుకి మగత నిద్ర పట్టింది. నిద్రలోకి జారుకోకముందే భార్య గుర్తొచ్చింది. పాపం పిచ్చిది, ఏనాడు రిజర్వేషన్ పెట్టులో కూర్చోలేదు. పైగా ఏసీ అంటేనే దానికి తెలియదు. కొడుకు కుటుంబం గురించి, పిల్లల ముత్తల గురించి చెబితే మురిచిపోయి ఉండేది. కానీ అది ముందు చావటమే మంచిదనిపించింది. కొడుకు 2 కొడుకుల తండ్రి జిల్లా కలెక్టర్ అన్న ఆనందం కన్నా మంచి మర్యాద లేని ఆడదాన్ని పెళ్ళాంగా చేసుకున్నాడనే దిగులుతో అది గుండాగి చచ్చి ఉండేది. కొడుకు తడిగుడ్డలతో పీకలు కోచే రకం అని తెలిసి కత్తితో పొడుచుకొని చచ్చి ఉండేది. అయినా కొడుకు బంగారం పల్లకిలో పోతున్నా నాకు ఆడు ముళ్ళ కంపల మీద కూర్చున్నట్లు కనిపిస్తున్నాడు. భగవంతుడా, ఆడిని కంట కనిపెట్టు, నా కొడుకు ఏ కష్టం రాకుండా చూడు అని మనసులో ప్రార్థన చేసుకొని కునుకు తీశాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు అప్పారావు. మరి లేవలేదు. శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు అప్పారావు.